శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివుడు అభిషేక ప్రియుడు కనుక శివాలయాల్లో అభిషేకోత్సవాలు, అర్చనలు, పూజ నిర్వహిస్తున్నారు. ఇక అనంతపురం నగరంలోని శ్రీ శివశక్తి ఆలయం నుంచి మా అనంతపురం జిల్లా ప్రతినిధి ఆర్కే సూర్య మరింత సమాచారాన్ని అందిస్తారు. ఈ రోజు ఒక ప్రత్యేకత ఏంటి? స్వామివారికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు మనం అనంతపురం నగరం కళ్యాణదుర్గం రోడ్లోని శివశక్తి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ కూడా ఇందాక చూసాం, ఘనంగా శివశక్తి వారికి పూజలు నిర్వహించడం జరిగింది. అసలు శివరాత్రి అంటే ఏంటి, శివరాత్రి రోజు ఎందుకు భక్తులు శివుణ్ణి దర్శించుకోవాలంటారు అన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అసలు యాక్చువల్ గా అభిషేక ప్రియుడు అంటారు శివుడు. అభిషేకాలు శివరాత్రి రోజు ముఖ్యంగా చేస్తారు. దీన్ని దర్శించుకుంటే భక్తులకు వచ్చే ఫలితాలు ఏంటి, వివరంగా చెప్పండి. ఓం నమ శివాయ. శ్రీ శివశక్తి ఆలయంలో ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మనము ఏం చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది అనేది మనము శివునికి విశేషంగా అభిషేకాలు చేసుకుంటాం. ఏ ఫలితాలు వస్తాయి అంటే, మనకి ఉన్నటువంటి అపమృత్యు దోషాలు, సకల నవగ్రహ దోషాలు అన్నీ కూడా, అంటే ప్రతి ఒక్క సమస్యకి శివునికి రుద్రాభిషేకం చేసుకుంటే చాలు మీకున్నటువంటి దోషమంతా కూడా తొలగుతుంది అంటారు. కావున ఆ ఒక శివునికి మనము జలం పోస్తే, క్షీరం పోస్తే, దద్దం పోస్తే, ఆజ్యము, మధునము, శర్కర ఇవి ఏమే పోసినా స్వామివారి దగ్గర ఏమి ఉండవు. కావున ఎలా అయితే జారి కిందికి వెళ్తాయో అలా మన దోషం కూడా తొలగిపోతుంది. అలాగే మధ్యాహ్నం వేళన స్వామివారికి విశేషంగా మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము, అదేవిధంగా అన్నాభిషేకం జరుగుతుంది. అందరూ కూడా అనంతపుర ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క శివశక్తి స్వామివారిని దర్శించుకొని అభిషేకంలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రగాలగారు. ఓం నమ శివాయ. ముఖ్యంగా శివరాత్రి అంటేనే జాగరణ, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ఆధ్యాత్మికంలో మునిగి తేలుతూ ఉంటారు. దాని గురించి ఈ రోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ పొద్దు మహాశివరాత్రి శుభ సందర్భంగా మేము ఇక్కడ చేయాల్సిన ఉదయం నుంచి అభిషేకాలు, శివుడికి అభిషేకాలు జరుగుతున్నాయి గొప్పగా. మాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు ప్లస్ మా కళ్యాణోత్సవము, హోమాలు అన్ని జరుగుతున్నాయి ఇక్కడ. అట్లాగే మధ్యాహ్నము అన్నాభిషేకము జరుగుతుంది. మళ్ళా రాత్రి 12 గంటలకు లింగోద్భవము, అభిషేకము జరుగుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. ఈ రోజు మనం చూసామంటే అత్యధికంగా భారీ ఎత్తున బారులు తీరి శివపార్వతుల్ని దర్శించుకునే ప్రయత్నం అనేది భక్తులు చేస్తున్నారు. ఒకసారి భక్తులతో కూడా మాట్లాడదాం. చెప్పండి బాబు, మీరు ఉదయాన్నే శివాలయానికి వచ్చారు, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు, అభిషేకాలు చూసారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా, మనసుకి ప్రశాంతంగా ఇక్కడ ఉందండి. ఈ శివాలయంలో ఎక్కడా లేని విధంగా మనసుకి మొదటిగా ఆ శివుడి దగ్గరగా మనం చూసినట్టు ఆనందంగా ఉంటుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనంతపూర్లో ఇలాంటి ఆలయాన్ని నేను ఎక్కడా చూడలేదు. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సౌకర్యాలు కూడా అంత బాగా ఏర్పాటు చేశారు. ఈ దేవాలయంలో ఒక శివపార్వతులే కాదు, అనేక దేవతామూర్తులు ఉన్నారు. అన్ని అభిషేకాలు కూడా చాలా అద్భుతంగా, చాలా బాగా చేస్తారు. నాకు ఆ శివుడైతే ఇక్కడ సాక్షాత్తు కనిపిస్తున్నాడు. ఓం నమ శివాయ. ఇది మీరు చెప్తున్నది ఏదైతే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో రాత్రి జాగరణ చేసి, ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఆదిదేవుని కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించడం అనేది చాలా గొప్ప విషయం. భక్తులు ఈ రోజంతా కూడా ఆధ్యాత్మికంలో మునిగి తేలుతూ ఉంటారు. అదే విధంగా ప్రతి ఆలయాల్లో కూడా కిక్కిరీసిన భక్తులు ఉన్నారు. అదే విధంగా ఆలయ అధికారులు కావచ్చు, ధర్మకర్తల మండలి కావచ్చు, ప్రతి చోట కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి అమ్మవార్ల దర్శనం జరిగేలాగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అదే విధంగా 6 టీవీ కూడా ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కెమెరా పర్సన్ చాంతో ఆర్కే సూర్య, 6 టీవీ అనంతపురం నుంచి.